ఏయ్ 3 కాయలు రాసుకో. చంద్రం కథలు 40 రాసుకో. అదేంటండి 3 కాయలు 30గా? వీళ్ళకి అప్పిస్తుంది ఎందుకు? ఎంత రాసినా అడగరని. తాగినోడికి ఏ జ్ఞాపకం రాసుకో. తాగిన వాళ్ళ మోసం చేయడం తప్పండి. మనం ఉయ్యండి చేసేదే తప్పుడు వ్యాపారం, దానిలో మళ్ళీ నీతొకటి. అయినా ఈ వ్యాపారం నేను కండబలంతో చేస్తున్నాను అనుకున్నావా? బుద్ధి బలంతో మొత్తానికి నీకు బుద్ధి లేదని ఎవడాడు? రండి నా అప్పు సంగతి ఏం చేశావు? ఒరే పొగాకు ముఖం, ఈ నోట్లో ఎట్టుకున్నాడు. నీకు ఎక్కడ నచ్చలేదు నువ్వు అక్కడ ఎట్టుకో. ఏంటి దాక నుంచి కండబలం బుద్ధి బలం తెగ బిల్డప్ ఇచ్చేస్తున్నావు. నీలాంటి ఈజీగా అర్థం చేస్తాను తెలుసా? ఏంటి నన్నే ఎదవం చేసేస్తావేటి? ఒక్కసారి కాదు 3 సార్లు చేస్తాను. ఏంటి మా గురుగారు 3 సార్లు ఏదేమని చేస్తావా? చేస్తాను రా పందిమా. పందమే. ఒకటోసారి నేను మీ గురుగారిని అర్థం చేసినప్పుడు మా వాళ్ళందరికీ మీరు కళ్ళు ఫ్రీగా ఇవ్వాలి. ఓకే. రెండోసారి చేసినప్పుడు మళ్ళీ ఫ్రీ. మూడోసారి చేసినప్పుడు ఫ్రీ. 7 సేవలు అది మొదటి 2 సార్లు ఇచ్చావు కదా, మూడోసారి ఎరైటీ ఉండాలి. అయితే మా సుక్కమని బయటికి తెస్తాం. సుక్కమ్మ ఎవర్రా? మా గురువుగారు మరదలండి. ఏం చేస్తుంటా? బయటకు వస్తే ఎవరితో లేచిపోద్దని లోపలే ఉంచారండి. మనకి కరెక్ట్. మూడోసారి చుక్కమ్మని బయటికి తీసుకురావాలి. అలాగేనండి. చొక్కమని నేను చూడక చాలా రోజులైంది. ఈ పని నేను ఒప్పుకోను. అయితే నువ్వు ఎవరైనా ఒప్పేసుకో. అదెట్ట ఒప్పుకుంటాను? అయితే పని దానికి ఒప్పేహ. సరే పని ఏంటి చెప్పు. అదే ఇప్పుడు నేను ముంత చేత్తో పట్టుకోకుండా కళ్ళు మొత్తం తాగేస్తాను. ట్రై చేసుకోనా? ఎక్స్ట్రా లేవు. ముంత మూతికి తగలదు, చేత్తో అట్టుకోం, మొత్తం తాగేస్తాం. ముంత మూతి తగలకుండా మొత్తం తాగేస్తావు. ఇదా అయిపోయింది. ముంత చేత్తో అట్టుకోలేదు, ముంత మూతికి టచ్ అవ్వలేదు. ఎదవైపోయావు. ఒకటోసారి రెండోసారి రెడీగా ఉండే. నాకు కూడా అట్టుకొచ్చండి.